ఏమైంది పొద్దున్నే లేచినావు? ఈరోజు పండగ కదా రవి. ఏం పండగ? ఈరోజు పండగ ఏరువాక పౌర్ణమి అనమాట. అంటే ఎద్దులు అవి ఉంటాయి కదా, ఎద్దులకి అన్ని పూజ చేస్తారు. ఈరోజు పూజ చేసి సాయంత్రం పారాటిడిస్తారనమాట. అంటే ఏమన్నా పారాటిడిచినప్పుడు గెలుస్తాయి కదా ఎద్దులు, దాన్ని మెరుమిన్ చేస్తారు. మెరుమిన్ చేసి బాగా గ్రాండ్గా చేసుకుంటారు అనమాట పండగ. అంటే రైతుల పండుగ అనమాట ఇది. అంటే టౌన్లో తెలియదు అనమాట ఈ పండుగ. మీకు కానీ తెలియదు. చిన్నప్పుడు అయితే బాగా డాడీ ఎద్దులు నిడిచేవాడు అనమాట. బాగా గెలిచేవి ఎద్దులు మనం. కానీ మీకోసం చదువుల కోసం పత్తికొండ పోతాం కదా మనము. అప్పటి నుంచి పండుగ పత్తికొండలో ఏం పండుగ సిటీ టౌన్లో కాబట్టి పండుగ లేదనమాట. ఇది పల్లెటూరులో జరుపుకుంటారు ఈ పండుగ. అందుకని మీకు కానీ తెలుసో లేదో మరి. ఇక్కడ కూడా ఎద్దులు లేవు కదా ఇప్పుడు. ఇప్పుడు ఎద్దులు లేవంటే 2 జతలు ఉన్నాయి ఎద్దులు. ఇంకా ఇప్పుడు అందరూ కొంచెం పనులు చేయలేక ఇంకా అన్ని ట్రాక్టర్లతోనే చేయించుకుంటారు కదా. ఇంకా 2 ఎద్దులే మెరుగు తిప్పుకొని వస్తారనమాట. మీకు మరి తెలుసా అవి? గుర్తుందే? తెల్లదు, ఎప్పుడో ఒకసారి వచ్చింది అంతే. అవల్లూరి వెయిటింగ్ కదా, మరి గుర్తులేదా? చిన్నప్పుడు పోతుంటే మేము మీ చదువుల కోసం ఇంకా పత్తికొండ పోయినప్పటి నుంచి ఈ పండుగ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే ఇంకా అప్పటి నుంచి మరి ఇప్పుడైతే ఈరోజు చేస్తున్నాం పండుగ. ఎన్ని ఏళ్ళు అయింది రవి? 14 ఏళ్ళేమో. 14 ఏళ్ళు అయిందా? చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇంకా 14 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఏరువాక పండుగ అయితే ఈరోజు ఇంకా చేస్తున్నాం అనమాట. ఎందుకంటే పిల్లల చదువుల కోసం మేము వేరే ఊరు వెళ్ళిపోయినాం కదా. అప్పటి నుంచి ఇంకా పండుగ అక్కడ పండుగ లేదు కాబట్టి చేయలేదు. మరి ఇప్పుడు అయితే ఇంకా మా సొంత ఊరికి వచ్చేసినాం కాబట్టి ఇప్పుడైతే పండుగ చేస్తున్నాం. మరి అంటే ఎక్కువ పల్లెల్లో జరుపుకుంటారు ఈ పండుగ. మరి టౌన్లో వాళ్ళకి తెలుసో లేదో తెలియదు. కానీ ఇదంతా మా పక్కన పత్తికొండలోనే తెలియదు అనమాట. అంటే అడిగానే చేసుకుంటారు, రైతులు చేసుకుంటారు. మిగతా వాళ్ళంతా ఏం చేయరు పండుగ. ఇంక పొద్దున్నే 4 గంటలకు అయితే లేచి ఫ్రెండ్స్ ఇంకా బ్యాళ్ళకి అయితే వేస్తున్నా. ఇంకంటే మనం పండుగ అంటే ఇంకా బ్యాళ్ళకి వేసుకుంటాం కదా. ఏ పండుగ అయినా ఖచ్చితంగా బ్యాళ్ళకి వేసుకుంటారు. ఇక్కడ భక్ష్యాలు కుడాలు చేసుకుంటారు అనమాట. మేమైతే ఇంకా బ్యాళ్ళకి వేస్తున్నాం ఇప్పుడు. ఎసురు అయితే కాగింది. ఇప్పుడు బ్యాళ్ళు అయితే వేస్తున్నా. కొంచెం పసుపు డబ్బా ఇరవై సన్నజ్జుడి బెల్లం అయితే ఉడుకుతుంటాయి. ఇంక ఇప్పుడుగా పిండి కలుపుకుందాం భక్ష్యాలకి. ఇది మైదాపిండి భక్ష్యాలకి అయితే మనం బెల్లకి ఉడికిపెట్టేటప్పుడు పొయ్యి మీద పెడితేనే పిండి కలుపుకోవాలి. అప్పుడైతే భక్ష్యాలు బాగా వస్తాయి అన్నమాట. మనకి పూర్వం రెడీ చేసుకునే లోపల పిండి బాగా నానుతుంది. అందుకని మనం ముందే నానబెట్టుకోవాలి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? మరి స్నానం చేయండి. చేస్తాం. ఆడే కావుతుంది అట్లే పొయ్యి మీద. మంట ఎక్కువ తగలదు అవతల. పెట్టినాను కానీ ఏం కాగలే.
అయితే ఉడికినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అవి ఉంచుతాను. బెల్లం ముక్కలు సేరు తీసుకున్నాను కదా, బెల్లం కానీ ముక్కలు సేరు వేస్తున్నా. ఇప్పుడు 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టేస్తా. 4 ఏళ్ళకి గుడ్లు వేస్తున్నా. భక్ష్యాలు చారు. దీంట్లో కొంచెం చింతపండు, ఉప్పు, కారం వేస్తాను. నీళ్ళు పొయ్యి మీద పెట్టేసి ఉడుకుతుంది అనమాట. కారం తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేస్తున్నా. ఇట్లనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి ఇంకా పొయ్యి మీద పెట్టేస్తా. ఇట్లా కొమ్మలు వేస్తాను కరివేపాకు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఇంక పొయ్యి మీద పెట్టేస్తున్నా. బేర్లు అయితే చల్లగానే ఫ్రెండ్స్. ఇంకా మిక్సీకి అయితే వేసుకుంటాం పూర్ణము. బయటే వస్తున్నది. ఆ మూల కట్టేసినారు. ఎవరు కనపడలేదని వస్తుందా మరి. ఈ 4 రూపాయలు సొంట వేసినావే? సొంటి కాదు, ఎలగబుద్ధి. అదే స్మెల్ బాగా వస్తుంది. సొంటి ఎవరైనా వేస్తారా? సొంటి కూడా వేస్తారప్పా? సొంట ఎక్కువ వేస్తుండేది అప్పుడు. ఇప్పుడు ఎలగబుడ్లు బాగా స్మెల్ బాగా మంచిగా వస్తుంది అనమాట. ఇంకా రోట్లో రుబ్బితే లేట్ అవుతుందని చెప్పి ఇక మిక్సీకి అయితే పట్టేసిన. నేను టీ పెట్టుకొని టీ తాగుతాను అంతా. తాగు, రెండోసారి తాగు. ఏమ్మా అప్పుడే చేస్తున్నావు? పిలిచలేదే? అరే ఎంతసేపే మీరు వీడియో అనుకుంటే మరే నాకు లేట్ అవుతుందని నేను మొదలు పెడితే అప్పుడే ఒకటి వేస్తే ఇంకా పూజ చేయాల, లేట్ అవుతుందని నేను. స్నానాలు అయిపోయినాయి అందరూ?
అందరూ అయిపోయినాయిలే. భక్ష్యాలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంక భక్ష్యాలు చేసి ఇంకా పూజ అయితే చేయాలి. ఇంకా అందరు పిల్లలు అందరూ ఇంకా స్నానాలు అయిపోయినాయి. ఏడుంది గంట చాలా లోపల దిగుతాం. గ్లాస్ తీసుకురా అట్లా ఒకటి. అన్నీ గుండ్రాయి బయట ఉన్నది. వంట అయితే రెడీ అయిన ఫ్రెండ్స్. ఇంకా పూజగానే అయిపోయింది కదా. ఇప్పుడైతే అన్నం తింటున్నాం కదా. భక్ష్యాలు సూపి అమ్మ దగ్గరికి వచ్చి రేష్మ మేము వంటలు చేసినవి అయితే భక్ష్యాలు ఫ్రెండ్స్. భక్ష్యాలు చారు, ఇది అన్నము, కూర ఫ్రెండ్స్, అప్పుడాలు. ఇప్పుడైతే ఇంక అన్నం తింటున్నాం ఫ్రెండ్స్. భక్ష్యాలు మాత్రం ఈరోజు సూపర్ వచ్చినాయి. చాలా ఫాస్ట్గానే అయిపోయినాయి పొయ్యి మీద కాబట్టి. పొయ్యి మీద తొందరగా అయింది. బాగా కలిగినాయి కదా. పొయ్యి బాగా కార్యతప్ప చేస్తే నేను మనసంగా ఏం వంట నేను మన బాగానే కదా. నీకు ఒకటి హరీష్ వంకాయ కూర సరే చెప్పు తిని ఎక్కడో వచ్చారు. బాగుంటాయి ఎందుకు బాగుంటాయి. బచ్చాలు సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. నెయ్యి అవసరం లేదు. ఏమి ఈరోజు ఇట్లా వచ్చినాయి? నెయ్యి అవసరం లేదు. నెయ్యి లేదా? నెయ్యి లేదు మరి నెయ్యి అవసరం లేదు. బాగా ఏంటంటే ఏలక ఫుడ్ వేసింది ఈరోజు. ఏలక ఫుడ్ స్మెల్ నెయ్యి అవసరం లేకుండా చేసింది. గుడ్డ వేసింది. ఎప్పుడు వేస్తాం గుడ్డ? ఎప్పుడైనా సొంట వేస్తాం. సొంట వేస్తుంటివి. బాగా వచ్చినాయి ఈరోజు సార్. ఎట్లా బాగున్నాయి. అక్కడ చూపి. ఈరోజు వీడియో తింటే ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్. చంద్రమ్మ నువ్వు అక్కడ తింటావు వీడియో తీసి